హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆల్రెడీ మన అడ్రస్ మీ అందరికీ తెలుసు. రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచర్ల గ్రామం మంది. ఇవాళ మనం పెట్టినవి ఒక 38 పుంజులు ఆ రేంజ్లో ఉంటాయండి. అలాగే మన వీడియోలు వచ్చేసరికి మీరు కొద్దిగా బాగా అర్థం చేసుకోండి. ఎలా ఉంటుందంటే మన వీడియోస్ కోడి సైజుని బట్టి బరువుని బట్టి రేట్ అసలు ఉండదండి. మేము రీసేల్ అంటే మేము కొని అమ్ముతాం కాబట్టి మేము ఎక్కడైనా మాకు ఇది పర్లేదు, దెబ్బలాట బాగుంది అనుకుని కోడిని బయట మీరు కొన్ని కన్నా కాస్త ఎక్కువ కొని మేము రీసేల్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే పెద్ద కోడి ఇచ్చేసి మీకు దెబ్బలాటలేదని ఇచ్చేసిన ఉపయోగం ఉండదు. దానివల్ల ఏంటంటే చిన్నది ఇచ్చినా పెద్ద ఇచ్చినా కొద్దిగా బాగా తినే వాటిని మేము కొని అమ్ముతాం. అది మీరు ఎవరికైనా కావాలంటే మీరు వాట్సాప్ చేస్తాను. వీటి యొక్క తప్పిన వీడియోలు నచ్చితే తీసుకోండి. కానీ ఒకటండి, అంటే మన దగ్గర రీసేల్ కాబట్టి కోడి తయారీ చేయమండి, వచ్చిన వెంటనే తప్పిన పెట్టేస్తాం. ఆ సమయంలో మీకు వాటిది దెబ్బలాట నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు. ఎందుకంటే మనం రెస్ట్ ఇచ్చి వేయమండి. ఎందుకంటే అన్నిటికీ రెస్ట్ ఇచ్చేస్తే నెలలోనే 3 బ్యాచ్ల కన్నా ఎక్కువ పెట్టలేము. అందుకని ఏం చేస్తామంటే వచ్చినట్లు మేము తప్పిన వీడియోలు పెట్టి వెళ్ళిన వరకు బస్సు ఎక్కించేసి పంపించేస్తామండి. ట్రైను, బస్సు ఏమంటే ఆ వెహికల్కి ఇచ్చి పంపించేస్తాం. అంతే తప్ప ఒక కోడిని కొనుక్కొని దానికి జీడిపప్పు నోట్లో పెట్టి, బాదం పిక్క నోట్లో పెట్టి, తడిపి దాన్ని తాడుకు కట్టి చుట్టూ తిప్పి అవన్నీ చేసి మనం కోడిని అమ్మాలంటే దగ్గరగా చాలా రేటుకి అమ్మాలి, చాలా టైం పడుద్ది. అవన్నీ చేసేసరికి మా వ్యాపారానికి అవ్వదు. కాబట్టి ఇవి ఉన్న కండిషన్లో మేము పెడతాము. అవి మీకు నచ్చితే తీసుకుని మీరు తయారు చేసుకోవాలండి. అది ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఆ తయారు చేసే అమ్మే వ్యాపారం మనది కాదు, దాని గురించి. అలాగే ఇవన్నీ కూడా తూర్పు జాతుకోవాలండి. మన దగ్గర భీమవరం పుంజులు, నెక్స్ట్ పెరుగు క్రాసులు అనేవి మన దగ్గర ఉండవండి. ఇవి కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి. అలాగే ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో చెప్పేది, మీరు ఎవరైనా అమ్ముకునే వాళ్ళు బయట ఇంట్లో కాడ తిరిగి లేకపోతే ఏదైనా ఊర్లో వెళ్ళి అక్కడెక్కడ తెచ్చుకుని కొనుక్కుని అమ్ముకుంటే మీకు డబ్బులు మిగులుతాయి తప్ప నాలాగా రీసేల్ చేసుకునే వాడి దగ్గర కొని అమ్ముకుంటే మీకు డబ్బులు మిగలవు. కాబట్టి దయచేసి తిరిగి అమ్ముకునే వాళ్ళు మన దగ్గర కొనుక్కోకండి. మీకు లాభం రావడం తర్వాత సంగతి, ఖచ్చితంగా నష్టం రావడం కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నాకు కొద్దిగా నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు పర్లేదులే, రూపాయి ఎక్కువైనా పర్లేదు, దెబ్బలాట బాగుంటుందని కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. అలాగే చిన్నగా ఇంటికాడ 1-2 అమ్ముకునే వాళ్ళకి దాన్ని కొనరు. ఎందుకంటే ఇవాళ కోడి సేమ్ అందరి దగ్గర ఉంది ఒకటే. రైతు కాడ ఉంటే ఒక రేటు, కాస్త పందాలేసి ఓడి దగ్గర ఉంటే ఒక రేటు, ఒక రిచ్ పర్సన్ దగ్గర ఉంటే ఒక రేటు ఉంటుందండి కోడి. అంటే అక్కడ కోడి ఒకటే, కానీ మారేది పర్సన్ బట్టి రేటు మారుతుంది. అది కొంతవరకు వాస్తవం అండి. అలాగని నేను పెద్ద దుడ్లు విషయం మాట్లాడట్లేదు, చిన్న సర్కిల్లో నేను చెప్పేది. దాన్ని బట్టి కోడి రేటు ఉంటుందండి. అలాగే నేను ఏ కోడిని కూడా మీకు తప్పిన వీడియో పెట్టకుండా అమ్మనండి. మీకు ఖచ్చితంగా తప్పిన వీడియో చూసుకుని అది బాగుంటే సెలెక్ట్ చేసుకోండి. నేను 30 కోళ్ళు పెడితే ఒకటి నచ్చితే ఒకటి అడగండి, పర్లేదు. మిగతా కోళ్ళు తర్వాత మేము చూస్తాం వాటి తప్పిన వీడియోలు. నప్పకపోతే మేము ఏదో ఒకటి చేసేస్తాం తప్ప మీకు నచ్చకుండా అయితే ఇది మాకు నచ్చపోయినా కొంటున్నాం అనే మాత్రం ఎవరు ఇబ్బంది పడకండి. నచ్చితేనే కొనండి. రేట్లు మాత్రం కొద్దిగా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే పండగ దగ్గర రావడం వల్ల కొద్దిగా బలాలు కొన్నాం మనం. దానివల్ల బలాలు కాస్త చూసి బాగా తినేవి గట్టా తెచ్చాం. దానివల్ల రేట్ ఎక్కువ ఉంటుంది. దానికి ఓకే అయిన వాళ్ళు కాల్ చేయండి. 9,000, 10,000 ఉన్నటికి కొద్దిగా డిస్కౌంట్ ఇవ్వగలం. 6,000 గట్టా లోపల ఉన్న వాటికి డిస్కౌంట్ అనేది ఏమి ఉండదు. మీరు అడిగితే మేము ఇవ్వడం ఏదో ఎంతో కొంత తప్ప పెద్దగా ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఇన్ని గోల్ మీద తప్పిన వీడియోలు పెట్టినప్పుడు కళ్ళు పోతున్నాయి, కాడలు ఎరిగిపోతున్నాయి, అలాగే మెల్ల మీద వేసి మెల్లేసులు ఇవన్నీ చాలా జరుగుతున్నాయండి. అలాగే మేము తెచ్చేటప్పుడు జర్నీలోని పోతుంటాయండి. ట్రాన్స్పోర్ట్లో వేసేటప్పుడు ఇంకేదో ఒకటి, అంటే ట్రాన్స్పోర్ట్లో అనేది శీతకాలం అవ్వదు, సమ్మర్లోని ఇవన్నీ జరుగుతాయండి. ఇవన్నీ చెప్పుకుంటే ఏ వ్యాపారానికైనా లాస్ ఉంటుంది అంటే రైతు అన్నోళ్ళకి లాస్ ఉంటుంది. ఇలాగే మన గేదెల వ్యాపారం అయినా కోళ్ళ వ్యాపారం లాస్ లేకుండా ఉండదు. కానీ చెప్తాను, దాన్ని బట్టి మేము ఇక్కడ రేట్ ఫిక్స్ చేస్తామండి. అది దాన్ని అర్థం చేసుకుని మీరు ఎవరైనా తీసుకోండి తప్ప మీరు ఎక్కడో బయట తిరిగి కొన్ని రేటు నా దగ్గర అడగండి. అలాగే చాలామంది మా దగ్గర రావాలనుకునే వాళ్ళు ముందు మాకు ఫోన్ చేసి మేము ఉన్నామా లేమా ఫామ్ దగ్గర, లేదా ఇంకో ఫోన్ నెంబర్ తీసుకుని ఎప్పుడు వస్తున్నామని చెప్పండి. డైరెక్ట్ గేట్ దగ్గరికి వచ్చి మేము వస్తామంటే మనం ఉండదండి. మన ఫామ్ 3 రోజులు పనిచేస్తుంది, 3 రోజులు మేము బయట ఉంటామండి. ఆ 3 రోజులు ఇప్పుడు 100 కోడి కావాలంటే నేను ఫామ్ దగ్గర కూర్చుంటే రాదు కదా. 3 రోజులు బయట తిరిగితే 3 రోజులు మనం ఆన్లైన్ చేస్తాం. అదండి మొత్తం వారంలో 3 రోజులు బయట ఉంటామండి. 2 days వీటికి తప్పిన వీడియోలు, ఫోటోలు పడుతుంది.
1 డే 2 డే ట్రాన్స్పోర్ట్లు పడుతుంది. ఇదంతా జరగడానికి వారం రోజులు పడుతుందండి. అలాగా అందుకనే మనం రీసేల్ అనేది పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడుదప్పుడు వదిలిపోద్ది. నాకు ఆ కోడి ఎక్కువ నాకు అది ఎంత మంచి బాగా తినకపోయినా మాకు ఉన్న రేటు మీద ఎంతో కొంత వస్తే ఇచ్చేస్తాం తప్ప ఇది బాగా తినేస్తుందని ఆపుకోవడం గట్రా అటువంటిది ఏమి ఉండదండి. కొద్ది వీడియో ఎక్కువ ఉంది, అందుకే మా సోది ఎక్కువ అవుతుంది, ఎవరేమనుకోవద్దు. అలాగే ఎవరు కూడా అడ్వాన్సులు గట్ట పెట్టి ఈ కోడిని పక్కన పెట్టండి అని చెప్పడం, లేకపోతే నాకు ఇంక ఫోన్పేలో డబ్బులు పడతాయి కొడతాను అని ఏదో గంట 2 గంటలు ఆపితే పర్లేదు, కానీ రోజులు ఆపి కొనుక్కున్న వాళ్ళని ఆపకండి. ఎందుకంటే దానివల్ల నష్టం ఏంటో చెప్పమంటారా? మీరు ఈ కోడి కొంటామని చెప్పి పక్కన పెట్టమంటారు, మేము ఈలోపు 100 మందికి అయిపోయిందని చెప్తాం, మళ్ళీ ఆ కోడిని పెట్టామనుకోండి, ఆ కోడి ఎందుకో పెట్టారనుకుంటారు తప్ప వేరే విధంగా ఆలోచించరు ఎవరు కూడా. దయచేసి మీకు అవకాశం లేనప్పుడు ఆ సమయంలో డబ్బులు అయితే వదిలేయండి, నెక్స్ట్ టైం కొనుక్కోండి. డబ్బులు లేనప్పుడు బేరం ఆడి దాన్ని పక్కన పెట్టేసి ఇంకోళ్ళకి అమ్మనివ్వకుండా మీరు కొనుక్కోకుండా చేసి వ్యాపారాన్ని పోగొట్టడం అంటే అదే. దాన్ని చూసుకొని దాన్ని బట్టి చేయండి ఎవరైనా సరే. ఎందుకంటే 5 కోళ్ళు ఆపమన్నారు అనుకో, సభ అయిపోయింది వ్యాపారం, ఆ రోజుకి 30,000 రూపాయలు కోళ్ళు ఉండిపోతాయి. అది మీకు అమ్మేస్తే మీకు కోపం వచ్చేస్తుంది, అలాగని అమౌంట్ కొట్టడానికి ఇబ్బంది పడతారు. అటువంటివి ఎవరు పెట్టుకోకుండా చేయండి. ఎందుకు చెప్తున్నామంటే ఇది సంక్రాంతి టైం కాబట్టి అందరికీ ఎవరికో వాళ్ళకి ఏదో ఒక కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే మొహమాటానికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. కొన్ని విషయాల్లో మొహమాట పడకూడదు, తప్పదు. అది మొహమాటం పడి వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో అనేది చేసేవాళ్ళకి తెలుస్తుందండి. అదండి. ఓకే అండి. మన అడ్రస్ ఇంకోటి చెప్తున్నాను ముఖ్యంగా, మన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ఎవరు టెన్షన్ పడకండి. కొన్ని సమయాల్లో స్విచ్ ఆఫ్ వస్తుంది, ట్రాన్స్పోర్ట్లప్పుడు, వీడియో ఎడిటింగ్లప్పుడు, అలాగే మనం వీటి యొక్క థంబ్నెయిల్ తీసినప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే సరిపోతుందండి. తర్వాత నేను ఫ్రీ టైంలో మీకు మళ్ళీ రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది.